Hello students, how are you all? Welcome to Bhaisar Maths YouTube channel. సో ఏపీడిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా గందరగోళం అనేది ఒక అలవాటులాగా మారిపోయింది. సో అలాగే ఈరోజు హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పటికీ ఇంకా చాలామందికి కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్లో ఒత్తిడికి లోనయ్యే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇదంతా ఏంటంటే మనకి కమెంట్ సెక్షన్లో చాలామంది కమెంట్ చేస్తున్నారు, సార్ మాకు హాల్ టికెట్స్ అసలు చూపించట్లేదు, సో మాకు ఏ సెంటర్ కూడా అర్థం అవ్వట్లేదు, సో దీంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ వారు హడావుడిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామనే ఏదైతే మైండ్ సెట్తో ఉన్నారో సో దాని ప్రకారంగానే ప్రతిదీ కూడా హడావుడిగా చేసుకుంటూ వస్తున్నారు. సో దాని ప్రకారంగా ఇప్పుడు చాలామంది ఆల్రెడీ సమయం లేదు, ఏజ్ సరిపోవట్లేదు అని ఇబ్బంది పడుతుంటే మళ్ళీ కొత్త రకమైన ఇబ్బంది, హాల్ టికెట్స్ కూడా కనబడట్లేదు చాలామందికి. అండ్ ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి మనకి ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారంగా అయితే 13 నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సరే ఇదొక్కటి క్లారిటీ ఉన్నప్పటికీ చాలామందికి సెంటర్స్ విషయంలో చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క అభ్యర్థి తనకున్న క్వాలిఫికేషన్ ప్రకారంగా సో మనకి 1 నుంచి 2-3 పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళల్లో హాల్ టికెట్స్ సెంటర్స్ కనిపించినప్పటికీ కొన్ని డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అసలు ఇది ఇప్పుడు మనం చెప్పుకోయే ఇన్సిడెంట్ ఎంత ఫన్నీగా ఉందంటే ఇదంతా కూడా మీరు ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఒకే వ్యక్తి మనకి 4 పోస్టులకి అప్లై చేయడం జరిగింది. సో ఆ వ్యక్తికి సెంటర్స్ ఇలా వచ్చాయి. టీజీటీ డేట్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే 22 ఉంది, జూన్ 25కి 9:30 నుంచి 12 వరకు ఎగ్జామ్స్ అనేది రాస్తారు. ఎక్కడ రాస్తున్నారో ఒకసారి చూడండి, నరసరన్నపేట శ్రీకాకుళంలో రాస్తున్నాడు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించిన పోస్ట్ రాయడానికి అదే శ్రీకాకుళంలో జిఎంఆర్ నగర్ ఎప్పుడు ఎగ్జాము 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు 12 o'clock కంప్లీట్ చేసుకుని తను బయటకు వచ్చి వెహికల్ తీసుకొని స్టార్ట్ చేసి 12:30 అవుతుంది. సో అక్కడి నుంచి మనకి జిఎంఆర్ నగర్కి నియర్లీ ఒక 2 hours జర్నీ అనేది ఉంటుంది. సో 2 hours తను అక్కడికి వెళ్ళాలి అంటే ఎగ్జాక్ట్గా టైం ఉంది అక్కడ. సో మధ్యలో ఏదైనా ట్రాఫిక్ జరిగినా కూడా ఇంకా ఎగ్జామ్ అనేది పోయినట్లే. కాబట్టి ఇక్కడ మనము ఒక హెలికాప్టర్ అనేది కొనుక్కోవాలి, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. దీని గురించి తప్పకుండా మన విద్యాశాఖ వాళ్ళు ఒకసారి ఆలోచించండి, అసలు ఎలా కుదురుతుంది, ఎలా పాసిబుల్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇంకా ఫన్నీగా ఉంటుంది. పీఈటీ ఎగ్జామ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మనకి 22 జూన్ 25 ఉంది, 2:30 నుంచి 5:30 వరకు అదే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో సేమ్ టైం సేమే, సెంటర్ కూడా మనకి సేమే. ఒకే వ్యక్తి ఒకే సెంటర్లో 2 ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు? సో ఇది కూడా చాలా ఫన్నీగా ఉండే విషయం అనమాట. ఇలాంటి లొసుగుబాట్లు ఇప్పుడు మనకి హాల్ టికెట్స్ కొంతమంది కనిపించట్లేదు, కొంతమంది కనిపిస్తున్నాయి. కనిపించినప్పటికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది రైజ్ అవుతుంటే ఆల్రెడీ టైం సరిపోవట్లేదనే ఒత్తిడి ఒకటి, మళ్ళీ ఇలాంటిది ఎక్స్ట్రా అనమాట మనకి. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఇబ్బంది పెడుతున్నారు. సో తప్పకుండా వీటిని క్లారిఫై చేసి తప్పకుండా వెబ్సైట్లో కూడా అందుబాటులోకి పరచాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ తర్వాత మనకి 23కి ఎగ్జామ్ ఉంది, అంటే 1 day గ్యాప్ వచ్చింది. సో దీనికైతే మనకి ఇబ్బంది అంటూ ఎలాగా లేదనమాట. సో టాప్లో ఉన్న 3 ఎగ్జామ్స్కి సెకండ్ ఎగ్జామ్, థర్డ్ ఎగ్జామ్ అంటే మరీ ఘోరంగా ఉందన్నమాట. అసలు ఒకే సెంటర్లో ఒకే వ్యక్తి ఎలా రాస్తాడు? సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాంటి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.